దేవుని ప్రాకారంలో ఉండాలని ఆశిస్తున్నావా? ఆయన నీ శైలము, ఆయనే నీ కోట, ఆయన నీ దుర్గం. ఈ వాగ్దానాన్ని రోజంతా క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. నిత్యము ఆయన సన్నిధిని చొచ్చినట్లుగా ఆయన మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు గనుక ఆయన స్తుతిస్తూ, ఆయన మహింపరుస్తూ ఆయన కనపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఉదయకాల సమయం మాకు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు. ఎప్పుడు నీ సన్నిధికి వచ్చినా, ఏ సమయంలో నీ కృపా సింహాసనాన్ని తాకాలని మేము ఆశించిన, నువ్వు మాకు అందుబాటులో ఉన్న దేవుడు గనుక నీ కొందనాలయ్యా. నీ మంచితనాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. మా శైలముగా, మా దుర్గముగా నువ్వు ఉన్నావు. ఆ కారణాన్ని బట్టి నీ కొందనాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే అభద్రతా భావంలో ఉన్నారో, ఆత్మన్యూనత భావంలో ఉన్నారో, వారందరూ విడిపించి ప్రాకారములో వారు నివసించినట్లుగా కావాల్సిన కృప దయచేయండి. ప్రతి కీడు నుండి వారిని విడిపించండి. ప్రతి అపాయం నుండి వారిని విడిపించి వారిని భద్రపరచమని కోరుతున్నాం. సమృద్ధి అనే జీవాన్ని వారి మీద కుమ్మరించి అద్భుతాలు చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు